శ్రీమాత్రే నమః. ఈరోజు 176, 177, 178 శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 176వ శ్లోకం. ధరాధర సుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక. ధరా పృథ్వీ రూపము కలిగి సమస్త జగత్తును ధరించున్నది. ధరసుత హిమవంతుని కుమార్తె పార్వతి. ధన్య సకల సంపదలు కలిగినది. ధర్మిణి ధర్మస్వరూపిణి. ధర్మవర్ధిని ధర్మాన్ని వర్ధిల్ల చేయునది. లోకాతీత అన్ని లోకాలకు అతీతమైనది. గుణాతీత గుణములకు అతీతమైనది. సర్వాతీత అన్నిటికీ అతీతురాలు. శమాత్మిక శాంతమే స్వరూపముగా గల ఆత్మస్వరూపము కలిగినది. 177వ శ్లోకం. బంధూక కుసుమ ప్రఖ్యా బాలాలీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేషాఢ్యా సువాసిని. బంధూక కుసుమ ప్రఖ్యా బంధూక పుష్పము కాంతి వలె ఎర్రని కాంతి కలిగినది. బాల రూపంలో ఉండునది. లీలా వినోదిని బ్రహ్మాండమును సృష్టించుట అనే ఒక లీల ఎందు వినోదము కలిగినది. సుమంగళి మంగళకరమైనటువంటి రూపము. సుఖకరి సుఖమును కలిగించినది. సువేషాఢ్య మంచి సుందరమైనటువంటి మనోహరమైనటువంటి రూపము కలిగినది. సువాసిని సుమంగళి. 178వ శ్లోకం చెప్పుకుందాం. సువాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధ మానస బిందు తర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబిక. సువాసిన్యర్చన ప్రీత అంటే సువాసిన్లు చేయు అర్చన యందు ప్రీతి కలిగినది. శోభన అంటే శోభ కలిగినది. శుద్ధ మానస అంటే మంచి మనస్సు కలిగినది. బిందు తర్పణ సంతుష్ట అమృత బిందు తర్పణంచే సంతృప్తి పొందినది. పూర్వజ అనాదిగా ఉన్నది. త్రిపురాంబిక త్రిపురములందు ఉండునది. తర్వాత 3 శ్లోకంలో తర్వాత వీడియోలో చెప్పుకుందాం. స్వస్తి.